ఫ్రెండ్స్ విజయ్ తలపతి అలాగే తన భార్య సంగీత ఇద్దరి మధ్య విడాకుల వ్యవహారం నడుస్తుంది కదా. అయితే వీళ్ళిద్దరి విడాకులకు సంబంధించిన పిటిషన్లో పిల్లలకు సంబంధించి కూడా చాలా పెద్ద విషయం ఉంది. అయితే పిల్లలకు సంబంధించి అంటే వాళ్ళెవరు, విజయ్ వారసులు. కానీ విభేదాలు రావటం వల్ల విడిపోయారు. అయితే ఆవిడ ఏమందంటే విడాకులు ఇచ్చేసిన తర్వాత నా పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ కెరియర్ బిల్డప్ చేసుకోవటం కోసం విజయ్ దగ్గర నుంచి దగ్గర దగ్గర 250 కోట్ల వరకు ఆమె ఎక్స్పెక్ట్ చేసింది. అంటే అది కావాలి అని ఆమె అనడం జరిగిందనమాట. దానికి విజయ్ అలా కాదు, సంవత్సరానికి 50 లక్షల రూపాయలు నేను పంపిస్తాను, దాంతో మీరు అడ్జస్ట్ అవ్వండి అని చెప్పడము జరిగింది. సో ఈ మధ్యన అంటే వీళ్ళ మధ్య విభేదాలు ఎంత దూరం వెళ్ళిపోయాయంటే ఇంకా ఆల్మోస్ట్ కొడుకు తండ్రి మాట్లాడుకోవట్లేదు, భార్య భర్త మాట్లాడుకోవట్లేదు. మాట్లాడుతుందల్లా విజయ్ కూతురు దివ్య శాష మాత్రమే. తను ఒక్కతే మాట్లాడుతుంది అనమాట విజయ్తో, అలాగే వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడుతుంది. కొన్నాళ్ల పాటు కూతురు కూడా తండ్రికి దూరంగానే ఉంది, కానీ అది గొడవ వల్ల విభేదాల వల్ల కాదు, కొన్ని రకాల ఎడ్యుకేషన్ పర్పస్ గురించి ఆవిడ దూరంగా. అయితే ఇక ఇప్పుడు ఈ పిటిషన్కి సంబంధించి అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే, ఈ పిటిషన్ వేసిన తర్వాత పిల్లలు అంటే పిల్లలు ఇద్దరు కూడా మేజర్స్ కాబట్టి దానికి సంబంధించిన విషయం అయితే ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు కోర్టు వాళ్ళు ఏమంటున్నారంటే ఏమైంది ఇప్పుడు ఈ పిటిషన్లో ఉన్న పిల్లల గురించి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడానికి, వాళ్ళకి సంబంధించిన భరణం, అలాగే వాళ్ళ భవిష్యత్తుకు కావాల్సిన ఆస్తి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసేసింది అనమాట సంగీత గారు. అంటే పిల్లలు విజయ్కి వారసులు మాత్రమే, వాళ్ళకి సంబంధించి విజయ్ భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు రాబోయే రోజుల్లో ఈ భరణం, ఈ పిటిషన్, ఈ విడాకుల వ్యవహారం కూడా పూర్తిగా ముగిసిపోతుంది అని ఆవిడ చెప్పడం జరిగిందనమాట. అంటే పిల్లలు పూర్తిగా విజయ్కే సొంతం. సో వాళ్ళు ఇంక నుంచి చెన్నైలోనే ఉంటారు. ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్ లేదంటే కోర్సులు వచ్చి నేర్చుకోవడానికి వాళ్ళు మేబీ వెళ్తే వేరే ప్రదేశానికి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళిద్దరు కూడా చెన్నైలోనే ఉంటారని, వాళ్ళ నాన్నగారి దగ్గరే ఉంటారు అని చెప్పేసి ఆవిడ చాలా క్లారిటీగా చెప్పింది. సో ఎప్పుడైతే పిల్లలు దగ్గర అయ్యారో తండ్రికి అది చాలా వెయ్యేలుగున్న బలం. అంతేకాకుండా ఒక్క మాటలో చెప్పాలి అంటే భార్య దూరమైన ఒక మగవాడు భరించగలడు, కానీ పిల్లల దూరం అయితే మాత్రం అది చాలా నరకంగా అనిపిస్తుంది. అయితే పిల్లలు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. భార్యతో ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ పిల్లల విషయంలో మాత్రం 100కి 90 మంది మనసు మార్చుకుంటారు అనమాట. సో ఇక తండ్రిని ఇద్దరు పిల్లల్ని దూరం అస్సలు చేయకూడదు అని చెప్పి ఇక అటు దివ్య కానీ ఇటు జేసన్ సంజయ్ కానీ ఇద్దరు కూడా వాళ్ళ నాన్నగారితోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. సో పిటిషన్కి సంబంధించి అసలు పూర్తిగా దాన్ని రద్దు చేసేమని, త్వరలోనే పిటిషన్ కూడా నా దగ్గర నుంచి విత్డ్రా అవుతుందని చెప్పడం జరిగిందన్న. మరి ఒక తండ్రికి తన పిల్లలు దగ్గర అవుతున్నారంటే ఇంతకు మించి కావాల్సిన ఆనందం ఏముంటుందండి. ఒకప్పుడు చాలా అంటే చాలా పెద్ద చిచ్చు రగిలింది వాళ్ళ మధ్య. బట్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి హాయిగా ఉంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.